బిగ్ బాస్ హౌస్ లో 71వ రోజు నామినేషన్ల పర్వం మొదలు. ఈ రోజు హౌస్ లో సభ్యులందరూ ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి నామినేషన్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఒక వ్యక్తి ఒకరు లేదా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఈ అధికారం కెప్టెన్ తనుజకి ఇచ్చాడు బిగ్ బాస్. తనుజ తనకున్న అధికారం ప్రకారం ఒక్కొక్కరికి ఇద్దరిని నామినేషన్ చేసే అధికారం, ఒక్కొక్కరిని ఒక్కొక్క నామినేషన్ చేసే అధికారం ఇచ్చింది. మొదటగా ఇమ్మాన్యుయల్ కు ఇవ్వడంతో ఇమ్మాన్యుయల్ రీతూని తర్వాత భరణిని నామినేట్ చేశాడు. రీతు, భరణి ఇద్దరు ఆ నామినేషన్ లో గట్టిగానే ఇమ్మాన్యుయల్ తో వాగ్వాదానికి దిగారు. అలాగే రీతు దివ్యను నామినేట్ చేయడం, దివ్య రీతుని నామినేట్ చేయడంలో చర్చ తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ నామినేషన్ అనేది ఆసక్తికరంగా సాగింది. కళ్యాణ్, పవన్ ఒకరికొకరు నామినేట్ చేసుకోవడం జరిగింది. ఆఖరిగా సుమన్ శెట్టికి అవకాశం వచ్చింది. సుమన్ శెట్టి కళ్యాణ్ ని నామినేట్ చేసేసరికి కళ్యాణ్ తో సుమన్ శెట్టి పోటీపడి చర్చించడం బాగుంది. రాను రాను హౌస్ లో ఇప్పటి వరకు ఇష్టంగా సాగుతున్న వాళ్ళందరూ విరోధంగా తయారయ్యి ఒకరికొకరు ద్వేషించుకొని వ్యక్తిగతంగా వెళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రీతును ఎక్కువ మంది సభ్యులు నామినేట్ చేశారు. అయితే కెప్టెన్ తనుజకు ఒకరిని సేవ్ చేసే అధికారం బిగ్ బాస్ ఇస్తాడు. దాంతో తనుజ రీతుని సేవ్ చేస్తుంది. హౌస్ 11వ వారంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ని బట్టి, అలాగే ప్రేక్షకులు వేసే ఓట్లను బట్టి ఆధారపడి ఉంటుంది.